సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న టాక్ షోలో తాజాగా నటి రమ్యకృష్ణ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితురాలు దివంగత నటి సౌందర్యను గుర్తు చేసుకున్నారు. తనతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిద్దరూ కలిసి గతంలో అమ్మోరు, నరసింహ, హలో బ్రదర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో పనిచేశారు. ఆ షో మొత్తం చాలా ఎనర్జీగా కనిపించిన రమ్యకృష్ణను సౌందర్య గురించి చెప్పాలని జగపతి బాబు అడిగిన క్షణం నుంచి రమ్య డల్ అయిపోయారు. సౌందర్య, రమ్యకృష్ణ ఇద్దరూ కలిసి నటించిన నరసింహ నుంచి కొన్ని సీన్స్ ను జగపతి బాబు చూపించారు. స్క్రీన్ మీద వీడియో రన్ అయ్యేంత వరకు రమ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సౌందర్యతో తన జ్ఞాపకాల్ని రమ్యకృష్ణ పంచుకున్నారు. 1995లో అమ్మోరు షూటింగ్ సమయంలోనే సౌందర్యను మొదటిసారి చూశానన్నారు. అప్పుడే ఆమె గురించి తెలుసుకున్నానని, చిన్నప్పటి నుంచే తనను తాను తీర్చిదిద్దుకుంటూ ఎదిగిందన్నారు. ఆమెకు ఎంత పేరు ప్రతిష్ట వచ్చినా సరే ఎవరిని తక్కువగా చేసి మాట్లాడదని చెప్పారు. ఆమె ఓ అద్భుతమైన వ్యక్తిగానే కాకుండా తనకు మంచి ఫ్రెండ్గా అనుబంధం ఉందన్నారు. ఆమెను ఎవరూ రీప్లేస్ చేయలేరని రమ్యకృష్ణ చెప్పారు. ఈ క్రమంలో ఆమె కంట కన్నీళ్లు మాత్రం ఆగలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నరసింహ రిలీజ్ సమయానికి రమ్యకృష్ణకు సమానంగా సౌందర్యకు పాపులారిటీ ఉంది. ఈ మూవీ వరకు కేవలం నటిగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణకు నరసింహ సినిమాతో తన స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో రజనీకాంత్కు విలన్ గా నీలాంబరి పాత్రలో ఆమె కనబర్చిన నటనకు చాలా మంది ఫిదా అయ్యారు. అయితే ఇదే మూవీలో తాను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని కూడా ఆమె చెప్పారు. కానీ ఆ సీన్ చేసేందుకు సౌందర్య ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమని రమ్య గుర్తు చేసుకుంది. ఆ మూవీలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవడం, అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చిందన్నారు. మొదట ఆ సీన్ చేయలేకపోయానని, కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరమన్నారు. 2004 ఏప్రిల్ 17న సౌందర్య తన సోదరుడు అమర్నాథ్తో కలిసి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.